రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విప్లవం ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుంటే మరోవైపు లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెత్తేస్తుంది. ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా దిగ్గజ టెక్ కంపెనీలు కనికరం లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2026 సంవత్సరం ప్రారంభమై కేవలం 5 నెలలు గడవక ముందే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లే ఆఫ్ సంఖ్య రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం. టెక్ రంగంలోని ఉద్యోగ కోతలను పర్యవేక్షించే లే ఆఫ్ డాట్ ఎఫ్ఐఐ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది అంటే 2026 మే నెల నాటికి సుమారు 106 టెక్ కంపెనీలు కలిసి 93,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. గత ఏడాది 2025 మొత్తం మీద జరిగిన తొలగింపులు 1,24,201 కాగా ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే ఈ సంఖ్యను చేరుకుంటోంది. దీన్ని చూస్తుంటే ఐటీ రంగంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లే ఆఫ్ పర్వంలోనే అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంస్థ ఏకంగా 30,000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తుంది. క్లౌడ్ సేవలు, డేటా మేనేజ్మెంట్ విభాగంలో ఏఐ అధికారిత ఆటోమేషన్ సాఫ్ట్వేర్లను ప్రవేశపెట్టడంతో పాత పద్ధతుల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం లేదని సంస్థ భావిస్తుంది. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 16,000 మందికి పైగా తొలగించింది. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్, డేటా ఎంట్రీ వంటి విభాగాలలో ఏఐ చాట్బట్లు, ఆటోమేటెడ్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితో పాటు డెల్లో 11,000 మంది ఉద్యోగాలు తొలగింపు, మెటాలో 8,000 మంది సిబ్బందికి కోత విధించింది. మెటా ప్రస్తుతం మెటావర్స్ కంటే ఏఐ ప్రాజెక్టులకే పెద్దపీట వేస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం సంస్థలు భారీ తొలగింపుల కంటే కొత్త నియామకాలను నిలిపివేసి ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. సాంకేతికత నిపుణులు విశ్లేషణ ప్రకారం గతంలో మనుషులు చేసే కొన్ని పనులను ఏఐ ఇప్పుడు సెకండ్ల వ్యవధిలో పూర్తి చేస్తుంది. దీని ప్రభావం ముఖ్యంగా కింద విభాగాలపై పడుతుంది. సాధారణ కోడింగ్ రావడం, బ్యాగ్లను గుర్తించడం వంటి పనులను ఏఐ టూల్స్ సులువుగా చేస్తున్నాయి. భారీ డేటాను విశ్లేషించడం, నివేదికల తయారు చేయడం ఇప్పుడు ఆటోమేటెడ్ అయిపోయింది. అడ్వాన్స్డ్ చాట్బట్లు మనుషుల కంటే వేగంగా కంప్లీట్ సందేహాలను తీరుస్తున్నాయి. కంపెనీలు ఇప్పుడు తక్కువ మందితోనే ఎక్కువ పని అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. నైపుణ్యం లేని సాధారణ ఉద్యోగుల కంటే ఏఐని నియంత్రించగల నిపుణులకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగ కోతలు ఆందోళన కలిగిస్తున్నా మరోవైపు నూతన సాంకేతికతలతో కొత్త అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ ఐటీ ఉద్యోగుల కాలం చెల్లిపోయిందని, అప్స్కిల్లింగ్ చేసుకోకపోతే మనుగడ కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ మరియు రోబోటిక్స్ అలవాటు చేసుకోవాలి. నిరంతరం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త టూల్స్ నేర్చుకోవాలి. ఏఐ చేయలేని క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ వంటి మానసిక నైపుణ్యాలు పెంపొందించుకోవడమే మొత్తానికి ఐటీ రంగం ఇప్పుడు ఒక పెద్ద మార్పు దశలోకి వెళ్తుంది. ఈ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమను తాము సరికొత్తగా మలుచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.